ఆమేన్. కాబట్టి ఈరోజు ఈ తర్కం అనేటటువంటి వడకట్లు ఎందుకు కావాల్సి వచ్చింది? నీది రైటా, నాది రైటా, ఇవన్నీ చూసుకోవటానికి వడకట్లు అవసరం. అని జీవపు వాక్యానికి ఏ వడకట్టు అవసరం లేదు. అది తప్పు ఉంటే కనుక వడకట్లు కట్టటానికి దీన్ని నువ్వు పరిశోధించాల్సిన, లేకపోతే నీ తెలివిని జోడించాల్సిన పని లేదు. బైబిల్ మళ్ళా థియాలజీ అంట. బైబిల్కి థియాలజీ ఏంటంటే, చేపలు పట్టే జాలర్లకి ఏ థియాలజీ, అల్పమైన జనాంగాలు ఏ థియాలజీ, ఎన్నడూ స్కూలుకు వెళ్ళనటువంటి యేసయ్య ఏ థియాలజీ. ఆమేన్ లార్డ్. మరి ఎందుకు ఈ థియాలజీలు అవసరమయ్యాయి? ఈరోజు ఈ థియాలజీల ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది? మనకి వాదనలు, దాని ద్వారా కక్షలు, దాని ద్వారా గందరగోళాలు. ఒక విషయంలో నాది రైట్ అన్నాను అనుకో, పక్కనోడు కోపం అవుతుంది. నువ్వు నమ్మిన దాన్ని నువ్వు నమ్మకంగా ప్రకటించంతే. పక్కనోడిది రైటో కాదో నువ్వు ప్రకటించాక అతడు ఆలోచించుకుంటాడు అంతే. కాబట్టి పిల్లరా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి నేను కనుగొన్నాను అని చెప్పిందండి ఆ సమరయస్త్రీ.